దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, ఈరోజు రెండో మెట్టు ప్రార్థన, అంటే దైవ సన్నిధి, దైవ సన్నిధి కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పాఠంలో దేవుడు అంటున్న మాటలు, తట్టుడు తీయబడును, వెదుకుడు దొరుకును అనే మాటను దేవుడు మనకిచ్చారు. దాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా నీ యొద్దకు చేరిన మమ్మలను నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన బట్టి మమ్మలను సిద్ధపరిచి మరొక పర్యాయం నీ యొద్దకు వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేసినందుకు వందనాలు. ఎందుకనగా ప్రభువా, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మా ప్రయాణముల్లో, రాకపోకల్లో, మా ఆలోచనలో, మా తలంపులలో, మా ఉద్యోగ రీతిలో, వ్యాపారం రీతిలో, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, ఏదైనా ఆలోచించినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు అనేక రకాలుగా తోడుగా ఉన్నందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభా. ఎన్నో జాగ్రత్తలతో కూడిన ప్రయాణం ఇచ్చావు, ఎన్నో జాగ్రత్తలతో కూడిన ఆదరణ కలుగజేసిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుటికి వచ్చి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి బలపరిచి నీ వాక్యము చేత ఆదరించుమని మాట్లాడుతున్న నేనే గాని నాయన వివరించదు నీవని నమ్ముచు ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, రెండో మెట్టు ప్రార్థన, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెదుకుడు దొరుకును. ఈ రెండో ఒక దైవ సన్నిధిలో రెండో యొక్క మెట్టులో ప్రభు చెప్పుచున్న మాటలు, యాకోబు పత్రికలో మాట్లాడుచున్న ఈ మాటలు ఎంత ఆత్మీయంగా ప్రభు మనకి ప్రకటిస్తున్నారు అని బైబిల్ గ్రంథములో మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, యాకోబు రాసిన పత్రికల్లో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుచున్న ఈ మాటలు 4వ అధ్యాయంలో మనము ఆలోచించినప్పుడు, ఈ అసలు రెండవ వచ్చిన పాఠం 4వ వచ్చిన మొదటిని మనం గమనించినప్పుడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అంటే ప్రియులరా, మీలో పోరాటం ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారంటే అంటున్నాడు ఇక్కడ. మీలో పోరాటం ఎక్కడి నుంచి పోరాడిస్తున్నారు? మీ కోరికలను బట్టే కదా, మీ ఆశలను బట్టే కదా, మీ తలంపులు బట్టే కదా, మీ ఆలోచన క్రియలు, మీ చేతి పనులు బట్టే కదా ఈ లోకములో మీరు పోరాడుతున్నారు అని మరి యాకోబు పత్రిక భక్తుడైన అపోస్తుడైన పౌలు యాకోబు అంటే ఇక్కడ యేసుప్రభు యొక్క తమ్ముడైన మరి ఇక్కడ యాకోబు గారు రాస్తున్న రీతిలో మనం గమనించాలి. ప్రియులారా, ఈరోజు నీవు కానీ నేను కానీ ఒక విషయంలో ఆలోచించినప్పుడు, ఎందుకు ఈ పోరాటం, దేనికి వరకు ఈ పోరాటం, ఎందుకొరకు ఈ ఆదుర్త, ఎందుకొరకు ఈ ప్రయాసం, ఎందుకొరకు ఈ ఆలోచన అనేది ఒక్కసారి మనం ఆలోచించి 2 నిమిషాలు ఆలోచిస్తే వెంటనే నీకు ఆన్సర్ దేవుడిస్తాడు. ఎందుకు అనేది ఆత్మ తలంపులు కలిగి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడనేది మనం గమనించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, 2వ వచనంలో, మీకు దొరకటలేదు, నరహత్య చేయదు, మచ్చరపడదురు, కానీ సంపాదించుకునే. అంటే చూడండి, మీకు దొరకట్లేదని నరహత్య చేసేదరు, పోరాడతారు. అంటే దాన్ని లోపరుచుకుంటకి ఎందుకు ఈ ప్రయాసం, దేని కొరకు ఈ ప్రయాసము అని అంటే ఇక్కడ అంటున్నాడు ప్రియులరా, మీరు యుద్ధము చేస్తారు కానీ దేవుడు ఇవ్వనందున అడగనందున. ఇక్కడ మనం ఆలోచించాలి ఈ మాటను ప్రియులరా. ఏమీ దొరకదు, మీ అడిగినను అయినను మీరు అడిగినను మీ భోగముల కొరకే కదా అడుగుతున్నారు. ఎస్,
ఇవాళ ప్రతి మనిషి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడు? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నారు? ఏలు దైవ సన్నిధిలో రెండో మెట్టులోకి వచ్చిన మనం ఈ రెండో మెట్టులో ఏం మొదటి మెట్టులో దైవ సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేయాలి, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అనే మాటను దేవుడి సాయంకాలంలో నిన్నటి కాలంలో మనకు బయలుపరిచాడు. కానీ ఈరోజు ఏమంటున్నాడు? మీ భోగాల కొరకే కదా, మీ ఆశయాల కొరకే కదా, మీ తలంపుల కొరకే కదా, మీ ఉద్దేశాల కొరకే కదా నా యొద్దకు వస్తున్నారు మీరు అని ప్రభు అడుగుతున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అసలే ఎందుకు ప్రభు ఈ మాటలు నీకు నాకు ప్రకటిస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే ఇక్కడ అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతూనే ఉన్నాయి. అయితే ఎందుకు ఈ మాటలు ప్రభు ప్రకటిస్తున్నాడు యాకోబు పత్రికలో అంటే, ఇంకా లోతుకు చదువుతున్నప్పుడు అంటే ద్వేషముతో, ఆశతో, ఉక్రాషంతో నా దేవుడు నన్ను సృష్టించాడు, నాకు ఇవ్వడా? ఒక తండ్రిని ప్రేమగా అడగాలి కానీ నీ కొడుకుని నీ ఆస్తి మీద నాకు హక్కు ఉందంటే, ఇవాళ చాలా మందిని చూస్తున్నాం. కనుకున్న పిల్లలు ఇసుకించటం వలన వీరి ఆస్తులు ఏమైపోతున్నాయి? ఎవరికి ఇస్తున్నారంటే ముక్కు ముఖం తెలియని మనుషులకి ఒక అనాథాశ్రయములకు రాసేస్తున్నారు వీరి ఆస్తులన్నీ. ఇలా ప్రపంచంలో జరుగుతున్నది మన దేశమే కాదు, చాలా దేశాలు. ఇవాళ పేరు పొందిన గొప్ప నటులైనా, నాయకుడైనా, గొప్పవాడైనా, ఎవడైనా ధనవంతుడు తన పిల్లలు తనకు సహకరించకపోతే తర్వాత తను కూడగొట్టుకున్న పేరుని కానీ ధనము కానీ నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాను? నేను తప్పు చేశాను, ఆ తప్పును సరిదిద్దుటకు ప్రయత్నం చేస్తే ఇసుకుపోయి ఏం చేస్తాడంటే, దీనివల్లే కదా నాకు ఈ శోధన, సంపాదించినంత కాలం కష్టపడి దేవుణ్ణి అడిగి ప్రాధేయపడి సంపాదించాను కానీ ఈనాడు దాని వల్లనే నాకు శోధన వస్తుందంటే ఇది నాకు వద్దు అని నిమిత్త మాత్రుడిగా నేను ఆదులో ఆహారం కొరకు పరిగెట్టాను, ఆహారం కొరకు దేవుని సన్నిధికి చేరాను, ఆహారం కొరకు దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడాను, ఆహారం కొరకు దేవుని మొరపెట్టుకున్నాను, ఆయన సన్నిధిలో దివారాత్రులు ప్రార్థన చేశాను. ఇలా ఆహారం తింటితే తరగని ఆహారం ఉన్నప్పటికీ ఆహారం ఉంది కదా నా పిల్లలు సమృద్ధిగా తింటారని సంతోషపడుతున్న లోపలే నా పిల్లలందరూ కూడా సాతాను చేతికి చిక్కి వారు ఆడిది కాక నన్ను ఆడిస్తున్నారనేది తెలుసుకుంటే ఆ తండ్రి ఏం చేస్తాడు గుర్తించుకోండి ప్రియులారా. అందుకే మత్తయి సువార్తల భక్తుడైన మత్తయి గారు అంటాడు, నీ తల్లిదండ్రులను ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో అప్పుడే నీ జ్ఞానము నీకు దొరుకుతుంది. దావీదు కుమారుడైన జ్ఞానైన సొలొమోను ఏమంటాడు? అసలు సొలొమోను తింగరోడు, ఈడేంటి రాజు అన్నారు అప్పట్లో. కానీ ఎప్పుడైతే దేవుడు, కానీ తింగరుడైనా అమాయకుడైనా ఇతడు దేవుని యొద్ద తండ్రి యొక్క నడకలో నడిచి తండ్రి ఏది చేశాడో అది చేశాడు సొలొమోను. ఎస్, ఈ సొలొమోను చేయటం వల్ల దేవుని ఇష్టడుగా ఉండి, తండ్రి కంటే గొప్ప ఇష్టడుగా ఉండి, తండ్రి చేయలేని పనిని, తండ్రి యొక్క భారం, తండ్రి మీద ఉన్న భుజా మీద భారం అంతా కూడా కుమారుడికి అప్పగించి వెళ్ళాడు తండ్రి. ఎందుకు? నా కుమారుడు నమ్మకం, నా తండ్రి నాతో ఉన్న దేవుడు, నాతో ఉన్న నా తండ్రి నా కుమారుడితో కూడా ఉన్నాడని గ్రహించిన తర్వాత సర్వం అప్పగించి అతడు ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇలా అలాగున్నారా ఎవరైనా? యవనస్తులారా, మీతోటే మాట్లాడుతున్నాడు ప్రభు. వివాహమై బిడ్డలు కలిగి ఉండి మీ జీవితాలతో మీతోటే మాట్లాడతారు. అయ్యో, నేను నెలకు 2 లక్షలు, ₹1,00,000 సంపాదిస్తున్నాను, అయినా నాకు మనశ్శాంతి లేదే. ఇలా ఒక పేదవాడు లేదా ఒక బిచ్చమెత్తుకున్నవాడు ఉన్న ప్రశాంతత కూడా నాకు లేదే. వాడు ఎక్కడో ఫుట్బాత్ మీద పడుకుని ప్రశాంతంగా దొరికిన బట్టికి తింటున్నాడు, లేనాడు మంచినీళ్ళు తాగి ప్రశాంతంగా పడుకుంటున్నాడే. అంత సంతోషం, అంత జీవితం కూడా నాకు దొరకట్లేదే. ఇంత భోగముండి, ఇంత జీతగాండి, ఇంత ఉద్యోగం ఉండి, ఇంత రాజభోగం వెళ్ళిపోతూ మనశ్శాంతిగా నేను లేనే అని ఏదో ఒక రోజు నీకు వస్తుందేమో. అది నువ్వు గమనించుకుంటే ఆ రోజు రాకుండా ముందే నువ్వు దేవుని సన్నిధిలో ప్రాధేయపడినట్లు. ఇక్కడేమన్నాడు? తట్టుడు తీపడిని వెతుకుడు దొరుకును అంటాడు. అంటే అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీపడిని వెతుకుడు దొరుకును అంటున్నాడు. అంటే నువ్వు అడగటం వల్ల దేవునికి సంతోషమే. ఏ రకంగా అడుగుతున్నావు? డిమాండ్ చేసా? ఏమంటే ఏ రకంగా అడుగుతున్నారు? డిమాండ్ చేసి అడుగుతున్నారేమో. అది కరెక్ట్ కాదని ప్రభువు చెప్తున్నాడు. ఏమని అంటే ఇక్కడ అంటున్నాడు, ప్రియులరా,
నరులారా అంటే దారిద్రులారా, ఈ లోక యొక్క స్నేహము దరిద్రము అనే మాటను మీరు ఎరగరా? కాబట్టి కాబట్టి ఎవడు ఈ లోకమునితో స్నేహము చేసునో వాడుకు దేవునికి శత్రుము. అంటే వాడు దేవునికి శత్రువు. అంటే లోకాన్ని ప్రేమించి, లోకాశలను ప్రేమించి, యవన కాలమా నా శరీరమా తాగము తిను అని అదే పాఠం కాదు ప్రియులారా మనం చెప్పుకునేది. బైబిల్ రాసిన పాఠం ఎందుకంటే ఉదాహరణ కోసం. ఆ ఉదాహరణ నువ్వు కలిగి ఉన్నప్పటికీ నీలో ఉన్న అనుభూతిని నీ బిడ్డలకు పంచుతున్నావా? లేదు. పక్కవాడు ఎంఏ చేశాడు, నువ్వు WMA చేయి. పక్కవాడు 10th చదివాడు, నువ్వు డిగ్రీ పూర్తి చేయి. పక్కవాడు ఇంజనీర్ చేశాడు, నువ్వు MSc. ఏంటండి జీవితం? నువ్వు ఒకప్పుడు నీళ్లు దొరికితే చాలు, ఆహారం దొరికితే చాలు, రొట్టెముక్క దొరికితే చాలు అని తృప్తిపడి నీ జీవితము ఈనాడు నీ కుమారుడికి ఎందుకు ఆ జీవితాన్ని ఇవ్వలేకపోతున్నావు? మంచి జీవితం అనేవి అభివృద్ధమే మంచిదే, కానీ అత్యాశకి ఎందుకు వెళ్తున్నావు? నీవు ఒక సమానతత్వం కలిగి జాయిగా ఒక్కో మెట్టి ఎదిగి నీవు నీ కుమారుడి ఎందుకు పరిగెత్తి మెట్లు ఎక్కమంటున్నావు? నువ్వు అలసిపోకుండా నువ్వు సేద తీర్చుకుంటూ ఉన్నదాలు తృప్తిపరుచుకుంటూ ఒక్కో మెట్టి కూడగట్టుకుని అమ్మా అనుకున్నప్పుడు నీ కుమారుడు ఎందుకు అలాగా? అంటే నీవు 70 ఏళ్ళు బ్రతకాలి, నీ కుమారుడు మాత్రం 50 ఏళ్ళకే నడుమొంగిపోవాలా? అదే పరిస్థితి అదే పరిస్థితి. అందుకని ప్రయాసపడి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి. మీ నడలు వంగిపోయి మీ చెప్పులు మీ మొఖాలు అరిగిపోయి. అందుకనే ఇలా ఎప్పుడైనా నా జీవితంలో ఎప్పుడు కూడా మొఖాల నొప్పులు ఆపరేషన్ చేసి జిగిరి పెడతారు, చెప్పులు పెడతారనేది ఎప్పుడు ఇలా ఆ హాస్పిటల్ ఎక్కువైపోయినాయి. ఏంటి ప్రియులారా, ఏం జరుగుతుంది ఈ లోకంలో? అదేనా మనం గ్రహిస్తున్నావా? దేవునికి విరోధంగా పనిచేస్తే, దేవుని విరోధంగా నువ్వు ప్రయాణం చేస్తే ఎంత ప్రయాసపడినా గొరుకు బెత్తుడితో కన్నట్టు గోదావరి ఈదితే ఏమని కుక్కు దోగారికి గోదావరి ఈదకూడదురా అని. ఎందుకంటారు ఈ సామెతలు? అంటే ఎందుకంటే నీ జీవితానికి ఎదుగు బొదుగు ఉండదు, ఎందుకురా నీ జీవితము అని పెద్దవాళ్ళు ఎందుకంటారు? నీ కలిగి ఉన్న జ్ఞానము నీ తల్లిదండ్రుల ఎడల కొంత జ్ఞానము సంపాదించుకుని నీ తల్లిదండ్రుల జ్ఞానం ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో అది జీవితకాలం, నీ జీవిత ప్రయాణంత కాలంలో నీకు తోడుంటది. తర్వాత నీ పిల్లలకు కూడా తోడుంటది. నీ తండ్రి యొక్క జ్ఞానము అది తండ్రి దేవదేవుడిచ్చిన జ్ఞానము, అది ఎప్పుడు మరుగవదు. నా తండ్రితో కథమైపోయింది, పర్లేదు నాకెందుకు అనుకుంటున్నారా మీరు యవనస్తులారా? నీ తండ్రి దేవదేవుని యొక్క దగ్గర పెంచుకున్న జ్ఞానము అది నీవు పంచుకుంటే, నువ్వు తెచ్చుకుంటే, నువ్వు పొందితే అది రేపొద్దు నీ బిడ్డలో పొందుతారు. అది నీ తండ్రిని బలపరిచిన జ్ఞానము నిన్ను నాశనం చేద్దాం నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ తండ్రిని బలపరిచి ఇంత గొప్ప స్థాయిని, ఇంత గొప్ప జీవితాన్ని నీ కలగజేసింది కదా. అదే జ్ఞానము నీవు ఇంకా డెవలప్ చేసుకుంటే నీ కుమారులకి అదే జ్ఞానం ఇస్తూ ఇంకా అభివృద్ధి పరచవచ్చు కదా. ప్రియులారా, మట్టిలో బంగారం వేడి చేసి వేరు చేసిన తర్వాత ఆ మట్టిని బంగారం మట్టి అని గ్రహించి దాన్ని వండి దాన్ని కొన్ని కెమికల్ కలిపి బంగారం అని గ్రహించి దాన్ని అప్పుడు బిస్కెట్గా మారుస్తున్నప్పుడు ఎంత ప్రాసెస్ ఉంది. తర్వాత దాన్ని మరలా కాల్చి మరలా దాన్ని ఒరిజినల్దా కాదా, దాని గ్రేడ్ అనేది లెక్క ఎందుకు పెడుతున్నారు? ప్రియులారా, బంగారము మేలిం బంగారము అంటే బంగారం 2 రకాలుగా ఉన్నాయంటే 4 రకాల బంగారం ఉందంట. ప్రియులారా, ఆత్మీయ విశ్వాసంలో దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, దేవుని సన్నిధి అని నీ ఇంట్లో నీ యొక్క మనసులో నీ హృదయంలో గుడారముగా ఏర్పరచుకున్నావో, ఎక్కడికి వెళ్ళా ఎడారులోకి వెళ్ళా నీకు మంచి నీళ్ళు దొరుకుతాయి. ఎండమాములో నీ నిలబడిన దేవుడు నీకు నీడను చూపిస్తాడు. గమనించండి, దేవుడు విడిచిపెట్టేవాడుగా. ఏలియా రాజులకు భయపడి పారిపోయి ఒక సింధూరం చెట్టు ఎదుట కూర్చుని అలాగే ఉన్నాడు, పండుకున్నాడు అలసిపోయి. దేవదూత తట్టి లేపి ఆహారం పెట్టింది.
మరలా రోజు కూడా అలాగే పడుకున్నాడు. మరలా లేపి, ఇదిగో ఏలియా, ఈ రొట్టి ఆ నీళ్లు త్రాగు, నీవు చాలా శ్రమపడి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒక రోజు తిన్న ఆహారము 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి శక్తినిచ్చిందంటే దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క బలము ఎటువంటిదో. అందుకే ప్రభు అన్నారు ఏమని, దేవుని మాట వల్ల జీవిస్తారు తప్ప దేవుని లోక ఆహారం కొరకు పరిగెలెట్టడని ఆల్రెడీ ప్రభు ఎప్పుడో చెప్పాడు. ఇదిగో భక్తులారా, పండితులారా, మీరు మౌనంగా ఉండమంటే మీరు నోర్లు కట్టేస్తే మీ కాళ్ళ కింద రాళ్ళు మీకు బోధిస్తాయన్నారు. ప్రియులారా, నిప్పుని కట్టిపెట్టింది రాయి రాయి రాపుడి చేస్తే అందులో నిప్పు రగ వస్తుందని గ్రహించినప్పుడే దేవుడు అంతే ఆలోచన పుట్టించినప్పుడు ఈనాడు నీకు నాకు ఆత్మీయ తలంపులను, ఆత్మీయ సన్నిధిని ఎలాగులో పరుచుకోవాలో తెలియట్లేదా? ఒక్కసారి గమనించండి. ఎవరినో ఎప్పుడో ఎంతసేపు ఎవరి మీద తిట్టుకోవటం, బాధపడటం మానుకోండి. నీ గురించి నువ్వు సరి చేసుకున్న ప్రయత్నించాయి. ప్రియులారా, నీ శరీరం నువ్వు శుద్ధి చేసుకో. నీ చెమట కంపు నీకు అలవాటైపో ఉండొచ్చు, కానీ పక్కవాడికి అది వికారంగాను భయంకరంగా ఉండవచ్చు. తెలుసా? నీ అంటే నీ యొక్క స్వాదన జీవితం అనేది, అన్యాయ జీవితం అనేది కంపుగా నీకు ఉండకపోవచ్చు, కానీ ఎదుటి వారికి కంపుగా కనపడవచ్చు. అందుకే అన్నారు, అద్దము ముందుకెళ్ళి ఒకసారి నీ రూపాన్ని చూసుకుంటే అద్దము నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న మచ్చలు, రంగులు అన్ని రకాలు చూపిస్తుంది. అలాగే అద్దములంటి దేవుని వాక్యము చూపించుతున్నది, కానీ అది సరిచేయలేదు. మరలా నువ్వు సరి, కానీ వాక్యమైన అద్దములో నువ్వు చేరినప్పుడు, వాక్యమైన అద్దం ముందుకు నువ్వు వచ్చినప్పుడు అది నిన్ను చూపిస్తుంది. మైగా దాన్ని ఆదరించే దానికి నువ్వు దాన్ని లోపరుచుకుంటే, ఏది బైబిల్ గ్రంథం అనే అర్థానికి నువ్వు లోపరుచుకుంటే అది నిన్ను వెలిగిస్తుంది, నిన్ను వెలుగులో నిలబెడుతుంది, నీ అందాన్ని కనపరుస్తుంది, నీవు ఆరోగ్యంకు చూపిస్తుంది, నిన్ను అభివృద్ధి పరుస్తుంది, అనేకమైన మంచి చెడ్డ అనేది నేర్పుతుంది ఈ యొక్క గ్రంథం. అందుకే బైబిలు అద్దములంటిది, ఎవరు చూసినా తేటగానే కనపడుతుందంట. ప్రియులారా, ఈ లోకంలో పాపం అనే మాట మాట్లాడకుండా, ఎందుకంటే లోపాలు మనలో ఉన్నప్పుడు ఆ లోపమే నిన్ను ఏలెత్తు చూపిస్తుంది అనేది గమనించాలి. ఈనాడు చాలా మంది ధనవంతులు తన పిల్లలను సరిగ్గా చేసుకోకపోతే రేపు వాళ్ళు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత నా పిల్లలు అభివృద్ధి అవుతే బాగుంటుందని చూసి ఆనందపడకండి ఏడ్చేవారు ఎక్కువైపోయి ఈ లోకంలో. వారి పిల్లలను, వారి పిల్లలను చూసి వారు చేసే శాస్త్రలను, వారు చేసే పనులు, వారు చేసే క్రియలు, వారు చేసే ఆ నడక, ఆలోచనలు చూసి ఎందుకురా నేను వీడిని కన్నాను, ఒకప్పుడు వాడిని చూసి నా బంగారం, నా తల్లి, నా బుజ్జి కన్నా నా వజ్రాలని అరికాళ్ళు మొదలుకొని అన్ని రకాలుగా ఆనందంతో ముద్దులు పెట్టుకుని సంతోషంతో భుజాల ముందు పెట్టుకుని ఊరేగించిన వాళ్ళు ఇప్పుడు అంటున్నారు దేవుని సన్నిధికి వెళ్ళి, ఎందుకయ్యా నాకు ఇలాంటి వాడిని ఇచ్చావు? ఏ దేవుడు ఇవ్వలేదు, అలాగ నువ్వే తయారు చేసేవాడిని. ఇలా పక్కవాడు సైకిల్ కొనంటే అవతలవాడు నాన్న అదిగో అంటున్నాడు. ఇలా వాహనాలు తయారు చేసే వాళ్ళు ఈనాడు యవనస్తులని రేగింపు చేయటకు వాహనాలు తయారు చేస్తారు. రేసుని పెంచి, ఇంజిన్ స్పీడ్ పెంచి, సౌండ్లు మార్చి ఎవరిని ఆకర్షించుకుని వాళ్ళ మరణాన్ని కూడా ఈనాడు మోటార్ సైకిళ్ళు తయారు చేసే కంపెనీలు కూడా. ఒకప్పుడు స్పీడ్ ఎంత ఉండదు తెలుసా? 40 తప్పితే 50 స్పీడు, అదే గొప్ప. ఒకప్పుడు ఇవాళ 150 200 స్పీడ్ మోటార్ సైకిల్కైనా కారుకైనా. ప్రియులారా, గమనించండి. అతివేగ ప్రమాదకరము, ఆలస్యమైన ప్రయాణం శార్థకము. అంటే నిజమైన జీవితానికి నువ్వు లోబడినప్పుడు, నిజమైన ప్రయాణకు నువ్వు ఆశ్రయం పడినప్పుడు దేవుని సన్నిధి ఎప్పుడు నీ తోడుంటుంది. అత్యాశకి ఇవాళ కంప్యూటర్ కాలం వచ్చింది, కంప్యూటర్తో కాలంతో పాటు పరిగెట్టమన్నాడు దేవుడు, కానీ దాని తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా వాహనాలు తయారు చేసేవారు, కార్లు తయారు చేసేవారు ఎందుకు 6 బెల్లుల్ని ఎందుకు పెడుతున్నారు కారులో? ఎందుకు పెడుతున్నారు? 4 డోర్లకు 4 పెడతారు, ఫ్రంట్లో 2 పెడతారు. అంటే ఫ్రంట్లో 2 కూర్చుంటారు, డోర్లు పక్కన ఉంటాయి. అంటే మనుషులు గాయం పడకుండా వేగాన్ని పెంచుతున్నారు, మనుషులు కోరుకున్నాయి. ఇన్ని ప్రొడక్ట్లు అన్ని మరి జాగ్రత్తలు ఇస్తున్నాం కాదు అనుకోవచ్చు.
కానీ దేవుని ఎడల లేని జాగ్రత్త లోకములో లేదని మాత్రం నమ్మండి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతోని నాతోని మనందరితో మాట్లాడగలడు. ప్రతిరోజు ప్రభు మాట్లాడతాడేమో నా కుమారుడు, మాట్లాడుతుందేమో నా కుమార్తె అని ప్రతిరోజు నీ ఇంటి నీ హృదయక తలుపులు తెరిచావో లేదో తొంగి చూసి మరి వెళ్తాడంట. ఒకరోజైనా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా అలసిపోకుండా నీ వద్దకు వస్తూనే ఉన్నాడు ఆయన. ఏదో ఒక క్షణమైన నా కుమారుడు నా వైపు చూడకపోతాడా, ఏదో ఒక క్షణమైన నా కుమార్తె నా వైపు చూడకపోతుందా అని ఆశతో ప్రభు ఆయన్ని సన్నిధి నీ ముందు ఉంచాడు. కుమారుడు కుమార్తె, ఒకసారి ఆలోచించుకో. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి. ఈరోజు రెండో యొక్క దైవ సన్నిధి యొక్క మెట్లో ప్రార్థన. అటువంటి ఆశీర్వాదం దేవదేవుడు మీకు మీ బిడ్డలకు సమృద్ధిని సంతోషమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఓ దయగల తండ్రి, ప్రేమగల రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఇదిగో మా ప్రియులు నీ బిడ్డల కొరకును, మా దేశ నాయకుల కొరకు, మా దేశ పెద్దల కొరకు, మా దేశ యొక్క ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రధాని మొదలుకొని నాయన గ్రామంలో ఒక వర్కర్, చిన్న ఉద్యోగం చేసే వ్యక్తి వరకు కూడా అందరిని చేతులకు అప్పగిస్తాను. ధర్మమైన నీతైన నిజాతైన పనులు చేయటకు దేశానుకును దేశ ప్రజలకును సహకరించి మేలు కలిగించే నాయకులను, సంతోషము కలిగించే నాయకులను, జ్ఞానమును నెవరవేసుకునే శక్తిని, ఆలోచన పుట్టింపచేసే శక్తిని నాయకులకు దయచేయండి. మా దేశ మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులు, రైతులు, ఇలాగని ఎందరో ప్రభా దేశము కొరకు ప్రజల కొరకు కష్టపడుతూ, పాకులాడుతూ, శ్రమిస్తూ, కన్నీటితో ప్రార్థన చేస్తూ శ్రమ పడుతున్న ప్రతి హృదయము నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రార్థన పరులు, సంఘాలు, సన్నిధి పరులు, నేను స్తుతించేవారు, మొరపెట్టేవారు, నీ యొద్దకు చేరేవారు, నీ పాదముల ఎదుట నీ సన్నిధిలో మొరపెట్టి దేశముల కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి హృదయక తలంపు ప్రార్థనను అంగీకరించి దేవా, శాంతి సమాధాన ప్రపంచముల యుద్ధములు నాయన మూడో ప్రపంచ యుద్ధము అల్లుముకుంటుంది ప్రభా. దేవా, మనుషులుగా మేమేమి చేయగలం? ప్రార్థించడం తప్ప. దేవా, ఎవరి వైపు చూడగలం, ఎవరి వైపు మాట్లాడగలం? నీ ఎదుడు తప్ప మేమేమి చేయగలం ప్రభా. మా ప్రార్థన దేని ప్రార్థన ఆలగించి నా దేశ ప్రజలు, నా దేశ యొక్క సహోదరులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు అందరూ నా వారే. భాషలు వేరే ఉండొచ్చు, దేశాలు వేరే ఉండొచ్చు, గ్రామాలు వేరే ఉండొచ్చు, ఊర్లు వేరే ఉండొచ్చు, కానీ మనుషులు, తలంపులు, ఆలోచనలు అన్నీ ఒకటే. అందరూ నీ యొద్దకు చేరవలసినట్టు కృపను, ఆత్మ నడిపిపును దయచేయమని ఆత్మరూపుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము, త్రియేక దేవుని ఆదరణ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.